హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. బయటన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా, జ్యూసీగా భలే రుచిగా ఉంటుంది. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వను తీసుకోండి. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే నానపెట్టుకోండి. నెక్స్ట్ అయితే కనుక నేను ఇక్కడ చిన్న బంగాళదుంపలు ఒక 3 బంగాళదుంపలు తీసుకున్నాను. పైన ఉన్న పొట్టుని తీసేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అయితే చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. నేను తీసుకున్న ఈ 1 కప్పు రవ్వకైతే నేను తీసుకున్న ఈ బంగాళదుంపలు కరెక్ట్గా సరిపోద్దండి. మీరు ఈ రవ్వ తీసుకునే దాన్ని బట్టి బంగాళదుంపలు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వాటర్ ఏమీ లేకుండా ఒక్క బంగాళదుంప ముక్కలను మాత్రమే వేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని, మీడియం సైజు ఉల్లిపాయని అయితే సన్నగా కోసేసి వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని అయితే కనుక ముందుగా మనం రవ్వ నానబెట్టుకున్నాం కదండి, ఆ రవ్వలో వేసేయండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఒక 1/2 స్పూన్ చొప్పున అయితే వాముని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ చొప్పున జీలకర్రని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే గరం మసాలా వేసుకోండి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగు, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోనే మరొక కప్పు వాటర్ని వేసుకోండి. టోటల్గా 2 కప్పులు వాటర్ వేసుకున్నట్టు అలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని తెచ్చి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దీన్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని లైక్ ఉప్మా ఎలా కుక్ చేసుకుంటామో అదే విధంగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. క్విక్గా అయిపోయేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఇంకేదైనా సజెషన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇక ఫైనల్గా అయితే నేను ఇది చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి. బాగా దగ్గర పడేసి కాస్తంత గట్టి పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, రవ్వ బ్యాటర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కదా, భలే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్ కుక్ చేసుకోవటం వల్ల మనకి స్నాక్ ఐటెం కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. అలాగే పైన కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా కుక్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకసారి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ పిండిలాగా అయితే మెత్తగా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక చిన్న బాల్ లాగా అయితే ఫస్ట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, క్రాక్స్ ఏమీ లేకుండా ఒక బాల్ లాగా చేసుకొని 2 చేతుల పై మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేస్తే బిల్లల్లా రెడీ అవుతుంది, లైక్ అప్పాల్లా రెడీ అవుతుందండి. అన్నింటినీ ఇదే విధంగా క్రాక్స్ ఏమీ లేకుండా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. కాసేపటికి నేను అన్నింటినీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇక్కడ గోధుమ పిండికి బదులు మైదా కూడా వాడుకోవచ్చు. అలాగే సన్నగా కోసుకుని కొత్తిమీర తరుగు, ఒక 1/2 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ వరకు సేమియా, అలాగే ఒక చిటికెడైతే కనుక సాల్ట్ని వేసుకోండి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి, బ్యాటర్ అయితే ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే ఈ మనం కలుపుకున్న బ్యాటరు అలాగే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బిళ్ళలు కూడా తెచ్చి ఈ బిళ్ళను అయితే ఈ బ్యాటర్లో ముంచి ఈ విధంగా స్పూన్తో ఒకసారి చేసేసి వేడిగా ఉన్న ఆయిల్లో అయితే వేసేసుకోండి. నేను ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ కూడా వేడి చేసుకున్నానండి. ఇలా వేడి ఆయిల్లో మీ కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ 1 by 1 వేసుకోండి. మరి దగ్గరగా వేసుకోవద్దు. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఒకదానికి ఒకటి అతుక్కుపోతుంది. ఇలా కాస్తంత దూరంగా వేసుకోండి.
అలాగే ఆయిల్ వేడైనాక ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసుకోండి. ఇలా మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వీటిని మంచి బంగారం రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకేసారి హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసినా కానీ పైన అంతా కుక్ అయిపోద్ది కానీ లోన వరకు కుక్ అవ్వదండి. అందుకే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి సర్వ్ చేసుకోండి. భలే రుచిగా ఉంటాయి. దీనికైతే టమాటాకి చప్పు అలా ఏం అవసరం ఉండదు. ఒకవేళ పిల్లలు కావాలనుకుంటే సర్వ్ చేసుకోవచ్చు, కానీ ఇదే విధంగా తినేయొచ్చండి. రెసిపీ అయితే సూపర్గా ఉంది. మీరైతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది.